ముందరి కాళ్ళకి బంధం అంటే మనకు తెలుసు కదా. అంటే మనకు ఏదైనా ఇబ్బంది అవుతుందని అనుకున్నప్పుడు మనమే ముందు అడ్డగోలుగా ఎదురు తిరిగి వాదించడం లాంటిది. ప్రస్తుతానికి బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కేసులో ఇదే పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనకు తెలుసు కదా, ఆవిడ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఏ విధంగా టార్చర్ చేశారో. ఇదంతా కేవలం ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే ఒక ఉన్నతోద్యోగి, ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న ఒక ఉన్నతోద్యోగి కోరిక మేరకు, ప్రభుత్వంలో కీలకంగా సలహాదారుగా ఉన్న వ్యక్తి ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇవన్నీ చేసినట్లుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. అందులో ఒకరిద్దరు అప్రూవర్గా కూడా మారినట్టు, ఫలానా వాళ్ళు చెప్తేనే చేసామని చెప్పేసినట్టు ఇవన్నీ తెలుస్తుంది. అయితే ఇవన్నీ అడితిరిగి తిరిగి ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయని ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఐపీఎస్ అధికారిని నయానా భయానా లొంగ తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు అని ముందే ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయారన్న న్యూస్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి మరి ఇంతకు మించిన